హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాగర్తో ఉన్నది. సో గైస్, ఇప్పుడు నేనైతే మన నాగోల్లో రాహుల్ కళాకార్ వాళ్ళ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో గైస్, ఇక్కడనైతే మనకు 2023లోనే 35 కంటే ఎక్కువ మోడల్స్ అయితే తయారైతే చేశారు మన రాహుల్ అన్న వాళ్ళు. సో ఈ ఇయర్ ఎన్ని మోడల్స్ తయారైపోతున్నారు, సో ఎలా దర్శనం ఏమవుతున్నాయి, సో ప్రతి ఒక్కరైతే చూద్దాం ఈ వీడియోలోనైతే. సో తప్పకుండా వస్తుంది. సో వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి. సో అదేవిధంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే వేసుకొని, సో అదేవిధంగా లైక్ అయితే కొట్టండి. సో మన వీడియోకి అయితే సో థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాగర్తో ఉన్నది. సో గైస్, ఇప్పుడు నేనైతే మన నాగోల్లో రాహుల్ కళాకార్ వాళ్ళ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో గైస్, లోపలనైతే మనకు చాలా మంది వస్తారు. సో బుకింగ్ చేసుకొని ఇక్కడైతే సో మనం లోపలికైతే వెళ్ళిపోయి చూద్దాము. సో మన రాహుల్ అన్నైతే మాట్లాడుతుంది. సో వాళ్ళతో అయితే సో లోపలికైతే వెళ్ళిపోయి మనమైతే ప్రతి ఒక్క గణేష్ని అయితే చూసుకున్నాం. సో మనకు లోపల రాగానే మనకు రైట్ సైడ్లోనే సో మనకు సిట్టింగ్ పొజిషన్లో సో గణేశుడు అయితే దర్శనం చేయబోతున్నాడు. సో చూసుకోవచ్చు. సో గరుడ దేవుడు పైన కూర్చొని మనకైతే గణేశుడు అయితే దర్శనం ఇస్తుంది. చూసిగా సో పైన మనకైతే శేషనాగ్ అయితే వచ్చింది. సో అదేవిధంగా మనకు దేవుడు కూడా వచ్చాడు. ఇంకొక గణేశుని చూసుకున్నట్లయితే మనకు సో ఇక్కడ చాలా సౌండ్ అయితే వస్తుంది. సో నేను గట్టిగా మాట్లాడతాను. సో గణేశుని చూసుకోవచ్చు. సో చాలా కలర్ అయితే ఉందన్నమాట గణేశుని ఫేస్లో. సో చూసిగా సో చెవులు చూసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. చాలా అద్భుతంగా వచ్చింది. సో మనకు శివుడు కూడా దర్శనం చేయబోతున్నాడు. సో గణేశుని పక్కనే చాలా అద్భుతంగా ఉంది చూసుకోవచ్చు. సో మనకు ఎండో చూసుకోవచ్చు. ఎంత డీటెయిల్గా వర్క్ అయితే చేశారు. సో మనకు శేషనాగ్ గిట్లా ఉంది ప్లాట్ఫామ్. సో మనకు సిట్టింగ్ పొజిషన్లో అయితే మనకు గణేశుడు అయితే దర్శనం చేస్తుందో చూసుకోవచ్చు. సో మనకు 2023లో సో గణేశుడు అయితే సేల్ అయితే కాలేదు. సో ఇక్కడ దగడు సెట్, సో పూణేలో దగడు సెట్ అంటే చాలా ఫేమస్. సో ఇక్కడ ఈ గణేశుని చూసుకున్నట్లయితే మనకు చాలా డీటెయిల్గానైతే వర్క్ అయితే చేశారు. సో సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు అయితే చాలా అద్భుతంగా కనబడుతుంది. సో గణేశుని ఫీట్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు అయితే 8 feet అయితే ఉంటుంది. సో 8-7 feet అయితే ఉంటుంది గణేశుని ఫీట్. సో మనకు గణేశుని చూసుకోవచ్చు. సో బుట్ట ఎలా పెట్టారో సో కిరీటం చూసుకోవచ్చు. అదేవిధంగా సో పైన మనకైతే సో చూసిగా చాలా అద్భుతంగానైతే ఉన్నాయి. మన రాహుల్ అన్న వాళ్ళైతే చాలా అద్భుతంగానైతే తయారైతే చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా మనకు సేమ్ దగడు సెట్ మోడలే అనమాట. సో సిట్టింగ్ పొజిషన్లో ఏ విధంగా ఉండడం సో అక్కడ దాకా సేమ్ మోడల్స్ అనమాట. సో అక్కడ కనబడుతుంది కదా. సో అక్కడ దాకా మనకు దగడు సెట్ గణపతులు. సో ఇంకా కొంచెం ముంగడికైతే వెళ్ళిపోదాం. సో ఈ రాడ్లు చూసుకోవచ్చు. సో మనకు కింద మనకు పీటలాగానైతే మనకైతే సెట్ అయితే చేస్తారు. సో ఇక్కడ ఎలా ఉంది సో అదేవిధంగా మనకైతే ఈ రాడ్లు అయితే అవసరం వస్తాయి అన్నమాట. చూసిరు కదా. సో మనకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి గాయస్. సో ఇక్కడైతే గణేశులు. సో ఇప్పుడైతే ఇళ్ళకైతే వెళ్ళిపోదాం. సో అసలు నడవడానికి కూడా ప్లేస్ అయితే లేదనమాట. చూసిరు కదా. సో ఈ గణేశులు అయితే మనం ఆల్రెడీ చూసినాం. సో మనకు ఏంటంటే ఫినిషింగ్ టచ్ అనేది అయితే చేసిరనమాట సో గణేశులకు. సో అందుకని అయితే చూపెడుతున్నాను. సో పైన శేషనాగ్ చూసుకోవచ్చు. సో ఇంత డీటెయిల్గా వర్క్ చేసిరంటే సో అంత డీటెయిల్గా అయితే వర్క్ అయితే చేసారు. చాలా బాగున్నాయి ఈసారి 2024లో. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి సో గణేశుడు అయితే. సో ఇక్కడ ఈ గణేశుని చూసుకున్నట్లయితే మనకి చాలా డీటెయిల్గా వర్క్ అయితే చేశాడు. సో పైన మనకు బ్యాగ్లో కూడా చూసుకోవచ్చు. సో ఆర్ట్స్ కావచ్చు. సో ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా చేశారు. సో చూసిరు కదా. మనకు దేవత కూడా అయితే దర్శనం అయితే ఇస్తుంది. సో గణేశుని ఫేస్ చూసుకోవచ్చు ఒకసారి. సో తొండం చూసుకోవచ్చు. సో ఏ విధంగా అయితే సెట్ చేసిరో. సో మనకి ఇక్కడైతే ఫ్లూట్ అనేది అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు నంది. సో రైట్ సైడ్లో అయితే మనకు నంది అనేది అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జింక కూడా మనకైతే దర్శనం అయితే ఇస్తుంది. సో చూసిగా సో చిన్న మూషిక వాహనం. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో ఈ మోడల్స్ అయితే చాలా అంటే చాలా. సో అక్కడ దాకానైతే మనకు సేమ్ మోడల్స్ అనమాట. సో పికాక్, నెమలి. సో పైన మనకైతే బ్యాక్గ్రౌండ్లో అయితే చెట్టు అనేది అయితే వచ్చింది. సో చెట్టు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. సో డీటెయిల్గా వచ్చింది అనమాట. సో ఇక్కడ చాలా అంటే చాలా ఉబ్బరిస్తుంది. చూసుకోవచ్చు గణేశుడు ఏ విధంగా దర్శనం ఇస్తున్నాడో. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా సేమ్ మోడల్స్ అనమాట. సో అవతల సైడ్ అయితే మనకు కలరింగ్ వర్క్ అనేది అయితే జరగబోతుంది. సో అక్కడికైతే మనమైతే చూద్దాం అక్కడికి పోయి. సో వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి గాయస్.
సో గణేషులు అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అవతల పక్కన అయితే వెళ్ళిపోదాం మనం. సో చూసిరా పూనిక కూడా మనకు దారి అయితే లేదు చూసిరా. సో మనం పోతే మళ్ళీ ఏదో ఒక డ్యామేజ్ అవుతుంది. సో మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. సో చూసిరు కదా పోనీకే అసలు జాగనే లేదు. సో అంత దగ్గర పెట్టేసిరు మన రాహుల్ అన్న వాళ్ళైతే. సో చూసిరు కదా. సో గాయస్ సో ఇంత డ్యామేజ్ అయినా వాళ్ళు కోపానికి వస్తారనమాట. సో అంత కష్టపడి కూడా మనం ఖరాబ్ చేస్తే ఎట్లుంటుంది చెప్పండి ఒకసారి. సో ఈ గణేశుని చూసిరు కదా. సో భారీగా ఉన్నాడు. సో గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో అయితే సో ఇప్పుడే చూపెట్టినా నేను ఫస్ట్లోనే చూపెట్టినా. సో గణేశుని సో బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంది. సో ఈ గణేశుని ఎవరు బుక్ చేసుకుంటారో కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో మనకు శంకరుడు, సో పక్కన మనకు దేవత కూడా దర్శనం ఇస్తుంది. సో గణేశుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా సేమ్ మోడల్స్. సో అక్కడ వర్క్ అయితే జరుగుతుంది. సో అక్కడికైతే వెళ్ళిపోదాం ఒకసారి మనం. సో ఇక్కడ ఈ గణేశుని చూసుకోవచ్చు, మనకు గణేశులు చూసుకోవచ్చు. సో సైడ్లల్లా గణేశులు. సో 1 2 3 4 5 6 అనేది అయితే వచ్చినాయి. సో గణేశులు. సో ఇక్కడ మనకు చూసుకోవచ్చు శంకరుడు అయితే వచ్చింది. సో చెవులల్లో మనకు గణేశుడు కూడా వచ్చింది. సో డీటెయిల్గా వర్క్ అయితే చేసారు. సో నాకు తెలిసి హైదరాబాద్లోనైతే ఎక్కడ ఉండవు సో ఇలాంటి గణేశులు అయితే. సో అన్ని మోడల్స్ అయితే తయారైతే చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు దండ ఏ విధంగా తయారైతే చేసారు, ఎగ్జాక్ట్ ఎట్లుంటుందో సో అదే విధంగా మనకైతే తయారైతే చేసారు. సో గైస్ సో ఇందాక చూసిన గణేశుడే. సో కాకపోతే ఇది ఫినిషింగ్ టచ్ అయింది. సో ఇక్కడైతే కలరింగ్ అనేది అయితే జరిగింది. సో ఇక్కడ జస్ట్ ఫినిషింగ్ టచ్ అయింది అనమాట. సో గణేశుడు చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాడు. సో చూసిరుగా మనకు చేయి చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో చూసిరుగా. సో అటు సైడ్ వెళ్ళిపోదాం ఒకసారి. సో కలరింగ్ అనేది అయితే జరుగుతుంది. సో చూసిరా గాయస్ అసలు జాగనే లేదు గాయస్ పోదామంటే. సో ఇక్కడ సైడ్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఉందా. సో మనకు ముంబైలో లాల్బాగ్ గణేశుడు ఎంత ఫేమస్. సో ఇక్కడ సేమ్ అదే మోడల్ అయితే తయారైతే చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఎట్లా పోదామంటే విధంగా నాకు అర్థమైతే లేదు. సో అన్ని గణేశులు అయితే ఉన్నాయన్నమాట. సో మీకు తెలిసిందే గాయస్. సో మనమైతే సైకిల్ పైన అయితే వస్తాం మనం. సో కొంచెం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చూసిరా గాయస్ అసలు జాగానే లేదు. సో ఇందులో నుంచి మనమైతే పోబోతున్నాం. సో ఇక్కడ నుంచి పోలేం. సో ఎందుకంటే మనకు ఈ గణేశుడు అయితే దర్శనం ఇస్తుంది ఇక్కడ. సో మనకు బ్యాక్ డ్రాప్ ఇట్లా వస్తుంది. బ్యాక్ డ్రాప్ వచ్చినాక ఇంకెంత పెద్దగా కనబడతాడో సో ఒకసారి ఆలోచించండి గాయస్. సో ఇంత పెద్దగా ఉందంటే సో గణేశుడు దాదాపు 12 ఫీట్లు ఉంటాడు. 12-13 ఫీట్ అయితే ఉంటాడు గణేశుడు. సో చాలా అద్భుతంగా కనబడుతుంది గాయస్ గణేశుడు అయితే. సో ముంబై మోడల్లో గణేశుడు దర్శనం ఇస్తుంది. సో ఫస్ట్ టైం వీళ్ళైతే తయారైతే చేశారు ముంబై మోడల్స్. సో ఇక్కడ ఈ గణేశుని చూసుకున్నట్లయితే చూసిరా బ్యాక్ డ్రాప్లో చూసుకోవచ్చు మనకు. సో చాలా డీటెయిల్గా వర్క్ అయితే చేసారు. సో బ్యాక్ డ్రాప్లో శంకరుడు అనేది అయితే వచ్చింది. శంకరుడు చూస్తారు కదా. సో ఇక్కడ మనకు తిరగడానికి చూసుకున్నట్లయితే మనకు ఫ్లవర్స్ వచ్చినాయి. సో డిఫరెంట్గా అయితే వచ్చినాయి అనమాట. సో కళ్ళు చూసుకోవచ్చు గణేశుని. సో ఓం. సో తినడానికి మనకు ఆర్ట్స్ చూసుకోవచ్చు. సో ఎంత డిఫరెంట్గా సో ఎంత అద్భుతంగా వచ్చినాయో చూసిగా. తుండం చూసుకోవచ్చు ఎట్లొచ్చిందో. సో వీడియోని అయితే లెంత్గా వచ్చేటట్టు ఉంది గాయస్. సో అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. సో గణేశులు అయితే సో చూసుకోవచ్చు. సో బ్యాక్డ్రాప్ ఇట్లా చూసుకోవచ్చు చాలా అద్భుతంగా వచ్చింది. సో గాయస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గణేశుడు మనకు ఎటో పోతున్నట్టుగా మనకైతే దర్శనం అయితే చేస్తుంది గణేశుడు. సో చూసిరా శంకరుడు. సో అటువైపు శంకరుడు, ఇటు సైడు పార్వతి అనేది అయితే దర్శనం అయితే ఇస్తున్నారు. చూసిరు కదా. సో చాలా డిఫరెంట్గానే అయితే మనకైతే మోడల్స్ అయితే తయారైతే చేసారు. సో రాహుల్ అన్న వాళ్ళు. సో మనకు గణేశుడు రాస్తున్నట్టుగానైతే మనకు దర్శనం అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సో అయోధ్యలో ఎలా ఉంటాడో గుడి సో అదే విధంగానైతే మనకైతే సెటప్ అయితే చేశారు. చూసిరా శంకరుడు కూడా దర్శనం అయితే ఇస్తుంది. సో రాముడు.
సో దండ చూసుకోవచ్చు. సో ఎంత అద్భుతంగా వచ్చిందో. సో గణేషన్ ఫేస్ చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా వచ్చింది. సో సో గణేషన్ సిట్టింగ్ పొజిషన్ చాలా అద్భుతంగా వచ్చింది. సో ఇలా చూసుకుంటే చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి గాయస్. సో గణేషన్ అయితే సో మనకు బుకింగ్ చేసుకొని ఇక్కడ అన్న వాళ్ళటం వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారా అన్న? మల్కాజ్గిరి. చేసిరా అన్న, బుక్ చేసిరా? అంటే చూస్తున్నామన్నా. అచ్చా, ఓకే. చేసినాక చెప్పండి అన్న, మనం వీడియో తీద్దాం. సో బుక్ చేసుకొని ఇట్లా వస్తారు. సో చాలా మంది అన్న వాళ్ళైతే సో మీరు ఇట్లా ఒకసారి వచ్చి విజిట్ చేస్తే సో మీకు అర్థమవుతుంది సో గణేషులు ఎలా ఉన్నాయి అనేసి అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు కలరింగ్ వర్క్ అనేది అయితే జరుగుతుంది. సో వైట్ కలర్ పెయింట్ సో చూసిగా సో అన్నని అయితే చాలా అద్భుతంగా ఇస్తుందో. సో గణేష్ చూసుకోవచ్చు. సో షైనింగ్ అనేది అయితే కొడుతుంది. సో సౌండ్ అయితే వినబడదు మీకు. సో మనకు పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది కదా, చూసిరా. సో ఇక్కడ ఈ గణేష్ని చూసుకున్నట్లయితే మనకు బ్యాక్ డ్రాప్లో చూసుకోవచ్చు. సో చాలా అద్భుతంగా వచ్చింది. సో చూసిరా బ్యాక్ డ్రాప్లో. సో గణేషన్ ఫేస్ కూడా చూసుకోవచ్చు. సో తొండం చూసుకోవచ్చు ఏ విధంగా వచ్చిందో. సో మొత్తం ఇట్లా చుట్టుకొని సో గణేశుడితో దర్శనం అయితే ఇస్తుండు. సో మనకు ఆభరణాలు చూసుకోవచ్చు. సో చాలా డిఫరెంట్గా అయితే వచ్చినాయి. సో ఇంకొక గణేశుని అయితే చూద్దాము. సో అన్నీ సేమ్ మోడల్స్ కానీ డిఫరెంట్గా చేయలు పెట్టుడు కానీ సో డిఫరెంట్గా ఉందన్నమాట. సో పక్కన మనకు దిండి అని అంటారు. సో మెత్త అనుకోవచ్చు. సో మెత్త అని కూడా అంటారు. సో చూసిరు కదా. సో మనకు నాగోల్లో రాహుల్ కళాకార్ అన్న వాళ్ళ షెడ్ అయితే సో ప్రతి ఒక్క గణేశుడు చాలా అంటే చాలా డిఫరెంట్గానైతే కనబడుతుండు. సో మీరు వీడియోని అయితే చూసిరు కదా. సో అదేవిధంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. సో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీ.